Gospel of John chapter number 1 verse number 47. 47వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనం. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పెను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతనయేలు ఆయనను అడగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటి కంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. మరియు ఆయన థ్యాంక్ యూ. హల్లెలూయా. సో దెర్ ఈస్ ఎ పర్సన్, ఒక వ్యక్తి యథార్థవంతుడు, న్యాయవంతుడు, భక్తిపరుడు, యథార్థవంతుడు, న్యాయపరుడు అంటే ప్రార్థన చేయకుండా మంచివాడిగా ఉన్నవాడు కాదు. సో ప్రార్థనలో గడుపుతూ వాక్యం సంబంధమైన శక్తితో ముందుకు నడుస్తున్న వ్యక్తి. హీ నో హూ ఇస్ గాడ్. దేవుడు అనేవాడు ఎవరు, ఆయన ఎలా పనిచేస్తాడు, ఆయన మన జీవితంలో ఎలా పనిచేస్తాడు, ఎలా కదులుతాడు, ప్రజల జీవితాల్లో ఎలా మూవ్ అవుతాడు, అన్ని విషయాలు కూడా తెలుసుకుంటున్న వ్యక్తి. సో అలాంటి భక్తిపరుడు. సో చాలామంది ప్రార్థన చేయరు, వాక్యాన్ని ధ్యానం చేయరు, కానీ మంచి వాళ్ళుగా ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే అలా ఉంటామో దేవుడు సెలవిస్తున్నాడు కదా, అలాంటి మంచితనము నాకు మురికి గుడ్డ లాంటిది. సో ఎందుకు ఆయన అలా సెలవిస్తున్నాడంటే, నా గురించి తెలియకుండా, అనగా దేవుని గురించి తెలియకుండా ఎంత మంచిగా బ్రతికినా, ఎంత సహజముగా బ్రతికినా ఖచ్చితంగా అది పొరపాటు తీసుకొని వస్తుంది. సో మంచితనం అనేది ముఖ్యము సొసైటీలో మాత్రమే, కానీ దేవుని దృష్టిలో ముఖ్యమైనది ఏంటంటే ఆయనను తెలుసుకోవడమే ముఖ్యం అనేది వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. సో ఆ పర్సన్ పేరు నతానియేల్. సో ఆ నతానియేల్ అనే వ్యక్తి భక్తిపరుడు, యథార్థవంతుడు, దేవుణ్ణి చూడాలని ఆశ కలిగిన వాడు, అండ్ ఆల్సో దేవుని కృప చొప్పున ఆయనతో మాట్లాడాలని, ఆయన స్వరాన్ని వినాలని, ఆయనను చూడాలని, ఆయనతో సహవాసము చేయాలనే కోరిక, ఆశ కలిగిన వాడు నతానియేల్. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పెను. యేసయ్య ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? ఏ కపటము లేని వాడై, ఇజ్రాయేల్లో గొప్పవాడు, యథార్థవంతుడు వస్తున్న వ్యక్తి. అగో ఆ నతనయేలు అనే వ్యక్తి, ఎవరైతే వస్తున్నారో అక్కడున్న ప్రజలందరికీ ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారు? సాధారణమైన వ్యక్తి కాదు, గొప్ప దేవుడైన యేసుక్రీస్తు ప్రభు సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఎవరి గురించి? నతనయేలు గురించి. ఏమని? కపటము లేనివాడిగా, దేవుని యొక్క కృప చొప్పున అన్నిటినీ వివేకముతో వివేచన చేస్తూ ముందుకు నడుస్తున్న వ్యక్తిగా మరి యేసుక్రీస్తు ప్రభు అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. సాక్ష్యం ఇస్తూ నెక్స్ట్ కన్వర్జేషన్ చూద్దాం. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతనయేలు ఆయనను అడగగా, సో నతనయేలు ఏమంటున్నాడు? గట్టి చెప్పాలా? ఎలా తెలుసు? నేను నీకు ఎలా తెలుసు? నన్ను ఎలా గుర్తుపడుతున్నావు? నువ్వు ఎప్పుడు కలవలేదు, ఎప్పుడు ముఖ దర్శనము చేయలేదు, మీరు చుట్టాలు కాదు, లేకపోతే తెలిసిన వాళ్ళు కాదు, కానీ నా గురించి నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? కపటము లేదని, యథార్థవంతుడునని ఎలా చెప్తున్నావు? సో ఎలా నువ్వు దాన్ని పసికట్టగలిగినావు అనే ఆ విధానాన్ని నతనయేలు యేసుక్రీస్తు ప్రభుతో సంభాషణ చేస్తున్నాడు. అక్కడున్న యేసుక్రీస్తు ప్రభు ఏం ఉత్తరం ఇస్తున్నాడు చూద్దాం. చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. ఏమంటున్నాడు యేసయ్య? చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూసా. హల్లెలూయా. ఏమంటున్నాడు యేసయ్య? అంటే ఎప్పుడు గుర్తుపట్టిండు యేసుక్రీస్తు ప్రభు నతనయేల్ని? చెట్టు కింద ఉన్నప్పుడా, ఆయన ముందు వచ్చినప్పుడా? అంటే అంతకు ముందు ఏం చేస్తున్నాడు చెట్టు కింద కూర్చొని నతనయేలు? వాట్ ఈజ్ డూయింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ అకార్డింగ్ టు ద బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ ద్వారా తెలియపరుస్తుంది అంటే నతనయేలు ఆ చెట్టు కింద కూర్చొని ఏం చేస్తున్నాడు? సాధారణముగా ఎండాకాలం వస్తుంది, చెట్టు కింద కూర్చొని మీరేం చేస్తారు? చెప్పండి, అబద్ధములు ఆడొద్దు. చెప్పాలా? స్త్రీలు ఖచ్చితంగా ఏం చేస్తారు? పడుకుంటారు. పురుషులు ఫోన్లు, ఇంకా రకరకాలు ఉంటాయి. సో అనేక విధాలుగా ఎండాకాలం టైంలో మంచిగా చెట్టు నీడ కూర్చున్నప్పుడు చల్ల గాలి వస్తుంది. ఆ గాలికి మనం ఎంజాయ్ చేస్తూ ఏం చేస్తుంటామంటే శరీర ఆనందాన్ని మనం కోరుకుంటాం. నతనయేలు అక్కడ ఒక చెట్టు కింద కూర్చున్నాడు.
సో ఖచ్చితంగా నేను చెప్పగలను, మనలాగా కాకుండా ఆయనలాగా ఉండి దేవుని కోసము ఆయనను చూస్తూ ఆయన దర్శన రీతిగా చూడాలనే ఆశతో ప్రార్థిస్తున్నాడు. యేసయ్యా నాకు కనిపించు, దేవా నీ దర్శనము నాకు ఇవ్వు, దేవా నాతో మాట్లాడు, ఐ వాంట్ టు ఎన్కౌంటర్ విత్ యూ, నాతో సావాసము చేయి, నీ ముఖ దర్శనము నాకు ఇవ్వు అని చెట్టు కింద కూర్చొని ఒక్కడే ఎలా ఉన్నాడంట, ఒంటరిగా ఉండి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. చెట్టు కింద ఒంటరిగా కూర్చొని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. సో ప్రార్థన దేవునికి చేస్తున్నప్పుడు ఇంకా ఆయన ఏమైపోయాడు అంటే అలసిపోయాడు. ఎందుకు అలసిపోవాల్సి వచ్చిందంటే విశ్వాసం నుండి అవిశ్వాసంలోకి వెళ్ళాడు నతనేల్. ఎందుకు విశ్వాసం నుండి అవిశ్వాసంలోకి వెళ్ళాడు నతనేల్ అని అంటే, అక్కడ ఎంత ప్రార్థన చేసినా దేవాది దేవుడు తన స్వరాన్ని నాకు వినిపించట్లేదు, దేవుడు నన్ను చూడట్లేదు, ఆయన ముఖ దర్శనం నాకు చూపించట్లేదు అనే ఆలోచనతో నతనేలు అక్కడ వేదన పడుతున్నాడు. దానిని బట్టి ఇంకా ఇది అవ్వలేము అని డిప్రెషన్తో ఎవరికైతే ప్రార్థన చేశాడో ఆయన శరీరధారిగా వచ్చినవాడు యేసుక్రీస్తు ప్రభు ముఖ దర్శనాన్ని చూడగలిగాడు. అండర్స్టాండ్ దిస్. ఇప్పుడు నేను టాపిక్లోకి వస్తున్నా. యేసయ్య దగ్గరికి రాగానే ఈయన ఎవరికి ప్రార్థన చేశాడు? నతనేలు దేవునికి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. బాగా వినండి. ఎవరికి ప్రార్థన చేశాడు? దేవుని. అయ్యా నేను చూడాలా, నీతో సావాసం కలిగి ఉండాలా, నీ ప్రేమ నాకు కావాలి, నీ స్వరాన్ని వినాలి అని చెట్టు కింద కూర్చొని ఒక్కడే గోజారుతున్నాడంట, ప్రార్థన చేస్తున్నాడని. ఆ ప్రార్థన చేస్తున్న సమయములో మరి దేవుడు వింటున్నాడా లేదా? కానీ నతనేలు దృష్టికి దేవుడు వింటున్నాడా? విన్నట్లే. అర్థమవుతుందా? చాలామంది మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్నిసార్లు విసుకొస్తుంది, దేవుడు వింటున్నాడా, అసలు ఉన్నాడా, ఏడుండు కనిపించట్లేదు, అయ్యా ముఖ దర్శనం యథార్థవంతముగా నువ్వు చేస్తే కనుక ఆయన ముఖ దర్శనాన్ని చూపించడానికి రెడీగా ఉన్నాడంటండి. గాడ్ హాస్ డిసైడెడ్ టు డూ వాట్స్ ఎవర్ యు వాంట్ టు డూ. హల్లెలూయా. ఎందుకు ఆయన ముఖ దర్శనాన్ని, ఆయన స్వరాన్ని వినబడలేకపోతుందంటే యథార్థత అనేది మిస్ అయిపోతుంది. కపటము అంటే ఎన్నో అర్థాలు వస్తాయి. స్వార్థమైన మనస్సుతో చాలామంది దేవునికి ప్రార్థన చేస్తాం. స్వార్థమైన మనస్సుతో ఏం చేస్తాం? చాలామంది దేవునికి ప్రార్థన చేస్తాం. అంటే స్వార్థమైనది అంటే ఏంటిది? మనకు అక్కర్లున్నవి ఏంటివో అవి మాత్రమే ప్రార్థన చేసి దేవుని రాజ్యం ఎలా కట్టాలో, దేవుని రాజ్యం ఎలా స్థాపించబడాలో అవన్నిటిని ఏం చేస్తాం? మనము ప్రార్థన చేయకుండా పక్కన పెడతాం. కేవలము మన యొక్క సుఖము కోసం ప్రార్థన మాత్రమే చేస్తాం. దాంట్లో కపటం ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం సాక్ష్యం ఇస్తున్న నతనేల్ గురించి? కపటము లేనివాడై ఇజ్రాయిల్లో గొప్పవాడిగా ఈయన ఉన్నాడని. అయ్యా నాకు కారు కావాలి, అయ్యా నాకు ఆరోగ్యం కావాలి, అద్భుతాలు చేయండి, అభిషేకం ఇవ్వండి అని అంటున్నాడా? ఏమని అడుగుతున్నాడంట? ముఖ దర్శనం. నీ స్వరాన్ని నాకు వినిపించు, నీ ముఖాన్ని నేను చూడాలయ్యా, నీతో సావాసం చేయాలా, నీ ప్రేమ కలిగి నేను ముందుకు నడవాలనే ఆలోచన కలిగిన వాడు నతనేల్. అలాంటి వ్యక్తి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు బాగా విన్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే ఆత్మలో ప్రార్థన చేస్తున్నాడు. బికాస్ దేవుడు అనేవాడు ఆత్మ స్వరూపి. యోహాను 4:24 ఏం సెలవిస్తుంది? చదువుదాం ఒకసారి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించుకోవాలని. ఇప్పుడు నతనేల్ ఎలా ఆరాధిస్తున్నాడు? శరీరకంగానా, ఆత్మీయంగానా? గడియపాల ఆత్మీయంగా అడుగుతున్నాడు, దేవా నాకు కనిపించు, నాతో మాట్లాడు. దేవుడు కనిపిస్తున్నాడు అంటే కనిపించట్లేదు, దేవుడు మాట్లాడుతున్నాడు అంటే మాట్లాడట్లేదు. ఆయనకున్న విశ్వాసం కోల్పోయేలాగా ఆయన డిప్రెస్ అయిపోయాడు, కృంగిపోయాడండి. He was depressed because God has not speak to anything. ఆయన మాట్లాడే విధానము ఆ నతనేలుకి అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఎవరి కోసం ప్రార్థించాడో, మరి ఎవరికి ప్రార్థించాడో నతనేల్ ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? ఎవరి కోసము ఎవరికి ప్రార్థన చేశాడో ఆ వ్యక్తి దగ్గరికే నతనేల్ ఏమవుతున్నాడంట? వెళ్తున్నాడు. వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు సాక్ష్యం ఇస్తున్నాడు. నేను ఎక్కడ చూశాను నిన్ను? ఎక్కడ చూశాను? చెట్టు కింద చూశాను. అక్కడ ఏం చేస్తున్నావు? యు ఆర్ ప్రేయింగ్ టు గాడ్. ఏం చేస్తున్నావు? యు ఆర్ ప్రేయింగ్ టు గాడ్. బట్ దేవుడు ఆత్మలో చూశాడు. ఎలా చూశాడు? దేవుడు ఆత్మలో చూశాడు. కానీ బాగా విన్నారు, నతనేల్ ఆత్మలో చూడలేదు. ప్రతి ఒక్కరు అర్థం చేసుకో. నతనేల్ ఆత్మలో దేవుని వెతకట్లేదు, శరీరకంగా వెతుకు. నాకు స్వరం వినిపి. హల్లెలూయా, హల్లెలూయా. బాగా వినండి. దేవుడి స్వరము నేను వింటున్నానంటే దేవుడు నాలో లేడు. అర్థమవుతుందా? దేవుని స్వరం నేను బయట నుంచి వింటున్నానంటే దేవుడు నాలో లేడు.
కానీ దేవుని స్వరం ఎప్పుడైతే ఐఎమ్ హియరింగ్ ఫ్రమ్ మై ఇన్సైడ్, నాలో నుండి ఆయన శబ్ద తరంగాలు ఎప్పుడైతే నేను వినగలుగుతున్నానో, ఎక్కడున్నాడని అర్థం. ఇప్పుడు నతానియేలు ఏమని ఆయన విశ్వాసం సూచిస్తుంది? దేవా ఎక్కడున్నావయ్యా, నాకు కనిపించు, నాతో మాట్లాడు. ఆయన శబ్దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. హల్లెలూయా. ఆత్మలో వెతకకుండా శరీరకంగా నతానియేల్ దేవుణ్ణి వెతుకుతున్నాడు. సో దట్ దేవుని స్వరము మాట్లాడినప్పటికీ నతానియేల్కి వినబడలేదు. దేవుడు తన ముఖ దర్శనం చూపించినప్పటికీ నతానియేల్కి కనబడలేదు. బికాస్ నతానియేల్ శరీరకంగా దేవుణ్ణి వెతుకుతున్నాడంట, ఆత్మీయంగా వెతకట్లేదు, ఆత్మలో వెతకట్లేదు. దేవుడు ఎవరై ఉన్నాడంట? జాన్ చాప్టర్ 4 verse number 24. ఎవరై ఉన్నాడు దేవుడు? గట్టిగా చెప్పాలి. మనం ఎలా దేవునికి ప్రార్థన చేయాలి? ఆత్మలోనా శరీరకంగానా? ఆత్మలు. ఎంతమంది చేస్తారు అట్లా? ఆత్మలు చేద్దామా? మీకు నేర్పిస్తాం, మీరు చేస్తారంట. ఎంతమంది నేర్చుకోవాలని ఆశ కలిగి ఉన్నారు? ఇన్ ద స్పిరిట్ వెన్ యూ ప్రే, వెన్ గాడ్ డిసైడెడ్ టు టాక్ టు యూ, దేవుడు ఎప్పుడైతే నీతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడో అప్పుడు నీకు వినిపిస్తాదంట. దేవుడు తన ముఖ దర్శనాన్ని చూపించాలనుకున్నప్పుడల్లా నువ్వు చూడగలుగుతావంట. హల్లెలూయా, హల్లెలూయా. డిప్రెస్ అయిపోయాడు యేసుక్రీస్తు ప్రభు, డిప్రెస్ అయిపోయాడు నతానియేల్. కానీ యేసుక్రీస్తు ప్రభు నతానియేల్ దగ్గరికి వచ్చి ఏమంటున్నాడో తెలుసా? ఒకసారి చదవండి, నెక్స్ట్ వచ్చింది చదవండి. నతనీయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. ఏమంటున్నాడు నతానియేల్ చూసి యేసు ప్రభును? నువ్వు దేవుని ఎందుకు అనాల్సి వస్తుంది నువ్వు దేవుని కుమారుడు అని? యేసు ప్రభు మాట్లాడతాడు. ఇప్పుడు చదవండి. అందుకు యేసు, ఆ అంజురపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? చెట్టు కింద నేను చూశానని చెప్పితి వలన నువ్వు నమ్ముతున్నావా? నెక్స్ట్. వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. వీటికంటే గొప్ప కార్యములు నువ్వు చూస్తావంట. అంటే ఇప్పుడు ఆయన గొప్ప కార్యాలు చూస్తున్నాడా? యేసు ప్రభును శారీరకంగా చూసేదానికన్నా ఆత్మీయంగా చూసేవాడు గొప్పవాడు. అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. నతానియేలు గొప్పవాళ్ళు కాదు, నతానియేలు గొప్పవాడు కాదు, మీరందరూ గొప్పవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. బికాస్ చూసి నమ్ముట కంటే చూడక నమ్మవాళ్ళు ధన్యులు. తోమాస్ దగ్గరికి వెళ్తాం మళ్ళా ఆ వచనాన్ని బట్టి. తోమా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అది గుచ్చి ఇది గుచ్చి, యేసయ్య నువ్వు బ్రతికి ఉన్నావా అమ్మయ్య అని అనుకున్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నువ్వు నన్ను చూసి నమ్ముతున్నావు కదా, చూడని నమ్మక ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీకన్నా ధన్యులని వాక్యం సెలవిస్తుంది. వి ఆర్ ఆల్ బ్లెస్డ్ బికాస్ ఆఫ్ దట్ టెస్టిమోనీ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నమ్మేవారం అయితే దేవుని చూపి అని కొంతమంది ఏలనగా మాట్లాడుతూ ఉంటాం, అవునా కాదా? కొన్నిసార్లు నిజం చెప్పినా నమ్మలేరు. బికాస్ దేవుని చూపి అన్నప్పుడు నన్ను చూస్తున్నప్పుడే దేవుని చూస్తున్నట్టు అని అక్షర జ్ఞానముతో ఎప్పుడైతే ఈ వార్త, ఈ యొక్క జ్ఞానాన్ని ఎప్పుడైతే ప్రజలకు చెప్తామో వాళ్ళు నమ్మలేరండి. ఎందుకంటే దేవాది దేవుడు ఆకాశ గగనములో ఎక్కడో ఉన్నాడని కాదు. ఎక్కడున్నాడంటే దేవాది దేవుడు ఆత్మస్వరూపిగా ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు. నిన్ను చూస్తూ ఎప్పుడైతే నీ ప్రవర్తన వాక్యాన్ని బట్టి ఉంది అనడం సాక్ష్యాన్ని ఎప్పుడైతే సంపాదించుకుంటావో, ఆ సాక్ష్యాన్ని బట్టి ఎప్పుడైతే ప్రజలు నిన్ను చూస్తారో, నిన్ను చూడట్లేదు, ఇండైరెక్ట్గా ఎవరిని చూస్తున్నారు? ప్రజలు దేవుణ్ణి చూస్తున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. సో కమ్ బ్యాక్ టు దట్ స్క్రిప్చర్. నతానియేల్ దేవుని వాక్యము తెలిసినవాడు. ఎలా చెప్పగలనంటే యేసుక్రీస్తును పట్టుకొని ఏం మాట్లాడుతున్నాడు ఆయన? నువ్వు దేవుని కుమారుడవు. హల్లెలూయా. దేన్ని బట్టి యేసు ప్రభుని పట్టుకొని దేవుని కుమారుడు అని అంటున్నాడు? ఆయన ఏం సెలవిచ్చినందుకు, యేసుక్రీస్తు ఏం అద్భుతం చేశాడు అక్కడ? చెట్టు కింద నువ్వు కూర్చొని, అంజూరపు చెట్టు కింద కూర్చొని నువ్వు ఇలా ఆలోచిస్తున్నావని ప్రవచనాన్ని చెప్పినందుకు అక్కడున్న నతానియేలు ఏమని సెలవిస్తున్నాడు? నువ్వు దేవుని కుమారుడవు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ అర్థమవుతుందా? ఇంకొక ఎగ్జాంపుల్తో మీకు సెలవిస్తా. గుడ్డి వాళ్ళ స్టోరీ నీకు తెలుసు. ఇద్దరు గుడ్డి వాళ్ళు ఒక దగ్గర కూర్చున్నప్పుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు అక్కడి నుండి వాళ్ళని దాటుకొని వెళ్తున్నప్పుడు ఆ గుడ్డి వాళ్ళు ఏం చేస్తారంటే అడుగుతారు, ఎవరు వెళ్తున్నారయ్యా ఇక్కడ సైడ్ అని అన్నప్పుడు అక్కడున్న గుంపు ప్రజలంతా కలిసి యేసుక్రీస్తు వెళ్తున్నాడు అన్నప్పుడు వీళ్ళు ఏమంటారు? ఆయనను ఆపండి, మాకు ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయన అని మాత్రమే చెప్పకుండా ఏమంటున్నాడో తెలుసా? వాళ్ళిద్దరూ, లేకపోతే ఆ గుడ్డి వాళ్ళు, దేవుని కుమారుడా, దావీదు కుమారుడా.
ఏమని పిలుస్తున్నారు యేసుక్రీస్తు ప్రభుని అంటే యేసయ్య గురించి తెలుసుకొని స్వస్థతను అడుగుతున్నారు. మనము స్వస్థతను అడుగుతున్నాం యేసు ప్రభు గురించి తెలియకుండా. అందుకే ఆయన మళ్ళీ చూడట్లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? సో యేసుక్రీస్తు ప్రభు ఎంతో దూరం వెళ్ళినోడు మరలా తిరిగి చూడడం విధానం ఎట్లా జరిగిందనంటే, వాళ్ళు ఎలా పిలుస్తున్నారు యేసుక్రీస్తు ప్రభుని? పరిచయం ఉన్నట్టుగా, దావీదు కుమారుడా, నీకు దేవునికి సంబంధం దగ్గరగా ఉందా దూరంగా ఉందా? ఆయన గురించి తెలుసుకొని అద్భుతాన్ని అడిగితే నీకు చేసి పెడతాడంటండి. దట్స్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ. హల్లెలూయా. అన్యులు వస్తారు, కొంతమంది కొత్తగా వస్తారు అన్యులు. వాళ్ళకి ఎలా అద్భుతాలు అయితే అంటే, నాకు దేవుడు తెలుసు కాబట్టి వాళ్ళకి అద్భుతాలు అయితే, వాళ్ళకి తెలియదు దేవుడు. అర్థమవుతుందా? నాకు దేవుడు తెలుసు కాబట్టి వాళ్ళకి అద్భుతాలు అయితే. ఇప్పుడు నీకు దేవుడు తెలుసు, అవునా కదా? దేవుడు తెలుసు. ఎంత ఎక్కువగా తెలుసుకుంటావో అన్ని క్రియలు దేవుడు నీలో జరిగించగలడండి. గుడ్డి వాళ్ళు కేవలము నన్ను స్వస్థపరిచయ్యా, నువ్వు దేవుడు వంట కదా, నువ్వు బలవంతుడు వంట కదా, గొప్ప దేవుడు వంట కదా అని అనకుండా, దావీదు కుమారుడా, యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుసుకొని స్వస్థతను అడుగుతున్నారంట. ఈరోజు నీ ప్రార్థన అంశాల్లో ఎన్నో ఉన్నాయి. దేనికోసం ప్రార్థన చేయాలంటే ఒక్కదాన్ని చెప్పరు మీరు, లిస్ట్ ఉంటుంది. సూపర్ మార్కెట్లో 50 లిస్ట్ ఎలా రాస్తారో మనకు అట్లా ఉంటాయి లిస్టులు, ప్రార్థన రిక్వెస్ట్లు. అమ్మమ్మ కోసము, నాయనమ్మ కోసం అని, పెద్దమ్మ కోసం అని, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం, తల మొదలుకొని అరికాలు వరకు ఉన్న ప్రతి నొప్పు కోసం, అన్ని విషయములో రిక్వెస్ట్లన్నీ రాసి పెద్ద చిట్ట చేస్తారు, దాని పెద్ద లిస్ట్ చేస్తారు. అవన్నీ దేవుడు వినడా అంటే వింటాడు. కానీ దేవుడు ఆశించేది ఏంటంటే నన్ను తెలుసుకో ఫస్ట్. హల్లెలూయా. రుచి చూడు. దేవుని రుచి చూసినప్పుడు సమస్త విషయంలో జరగాల్సిన అద్భుతాలు నీ జీవితంలో జరిగిస్తాడంట. హల్లెలూయా. సో చాలామంది ఏం స్కిప్ చేస్తున్నారంటే, దేవుణ్ణి తెలుసుకునే విధానం మర్చిపోతున్నారు. డైరెక్ట్గా దేవుని దగ్గరికి వచ్చి అద్భుతాలను అడుగుతున్నారు. దేవుని దగ్గరికి వచ్చి సమృద్ధిని అడుగుతున్నాం, ఐశ్వర్యాన్ని అడుగుతున్నాం, శక్తిని అడుగుతున్నాం, బలాన్ని అడుగుతున్నాం, జ్ఞానాన్ని అడుగుతున్నాం, హోదా, ఇన్ఫ్లుయెన్స్, రాజరికం, అన్ని విషయంలో అడుగుతున్నాం. కానీ ఏం స్కిప్ చేస్తున్నాం? ఆయన గురించి తెలుసుకోవటం. ఆయన గురించి తెలుసుకుంటే ఆయనలో ఉన్న రాజ్యాధికారము నీకు సొంతమవుతుందంటండి. ఆయనలో ఉన్న అభిషేకము నీకు సొంతమవుతుంది. ఆయన ఉన్న సామర్థ్యము నీలో సొంతమవుతుంది. ఎప్పుడు జరుగుతుంది ఇవన్నీ అంతా? యేసుక్రీస్తు ప్రభువును నువ్వు ఎంత ఎక్కువగా తెలుసుకుంటావో అంత బలము, అంత సామర్థ్యం నీలో పనిచేస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. సో వాట్ కైండ్ ఆఫ్ ద ప్రేయర్? ఎలాంటి ప్రార్థనలు మీరు చేస్తున్నారు? నతానియేల్ ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నాతో మాట్లాడు. ఎంతమంది ఆ విధంగా ప్రార్థన చేస్తున్నారు? నాతో మాట్లాడేసయ్యా, నీ ముఖ దర్శనము నాకు కావాలా, నువ్వు నాకు కనిపించు, నీతో మాట్లాడతాను. ఎంతమంది ఆశపడుతున్నారు చెప్పండి. నేనైతే పడుతున్నా. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఆశపడుతున్నారు? అలా ఆగను, చేతులు పడండి దయచేసి ప్లీజ్. పరిశుద్ధాత్మ నా కళ్ళ ద్వారా మీతో చూస్తున్నా. ఏమని ఆశపడుతున్నా? యేసయ్యా, నీ స్వరము నాకు వినిపించు, నాతో మాట్లాడు, నీ ముఖ దర్శనము. యేసు ప్రభుని అలాగనే అడిగారంట ఎవరు? సొంత శిష్యులు. తండ్రి తండ్రి, దేవా దేవా అంటున్నావే, ఆ దేవుని చూపియావా అని అంటే యేసు ప్రభు అంటాడు చెప్పండి. ఇక్కడే వాళ్ళు తెలిసిన వాళ్ళు, నన్ను చూస్తే నా తండ్రిని ఫినిష్డ్. అక్కడున్న ప్రజలంతా దేవుడు ఎవరో నేను చూడాలనుకుంటున్నాను. మోషే కూడా అన్నాడు, దేవుడు ఎవరో నేను చూడాలనుకుంటున్నాను అన్నప్పుడు దేవుడు దేవుడు అంటాడు, నన్ను చూడగలవా? నువ్వు నన్ను చూసి బ్రతకగలవా? నువ్వు నరుడివి మాత్రమే. యు కాంట్ రెసిస్ట్ మై పవర్, యు కాంట్ రెసిస్ట్ మై గ్రేట్నెస్. నా గొప్పతనాన్ని కానీ, నా శక్తిని కానీ, నా ఒక స్వరూపమును కానీ, నా వెలుగును కానీ నువ్వు చూసి బ్రతకగలవా అని మోషేతో అంటాడు. మనం ఆశపడుతున్నాం ఈరోజు ఏమని? యేసుక్రీస్తు ప్రభు ఆ సాక్షులుగా ఎవరైతే అక్కడ శిష్యులు ఉన్నారో ఆ శిష్యులు కూడా ఏమని సెలవిస్తున్నారు యేసుక్రీస్తు ప్రభుతోని? ఆ తండ్రి 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 అంటున్నావే, నువ్వు తండ్రి అని ప్రార్థన చేస్తున్నావు కదా, దేవుడు అని ప్రార్థన చేస్తున్నావు కదా, ఆ దేవుని మాకు చూపిస్తావా అన్నప్పుడు యేసయ్య ఏమన్నాడు? నన్ను చూస్తే మీరు తండ్రిని చూచినట్టే. అల్ప విశ్వాసులారా, మీకు విశ్వాసం లేదా అని అంటాడు.
అంటే ఎవరైతే నేను దేవుని చూడాలి అని అనుకుంటున్నారో ఎవరు వాళ్ళంతా అల్ప విశ్వాసులారు. హల్లెలూయా, హల్లెలూయా. బికాస్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. ఆయన సర్వాంతర్యామి అనండి. ఒకసారి నేను నోటితోనండి, ఆయన సర్వాంతర్యామి. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడనే ఉన్నాడా? అమెరికాలో, ఆస్ట్రేలియాలో, యాత్రంలో ఉన్న దేవుని మందిరంలో లేడా? ఇన్నే ఉన్నాడా? హల్లెలూయా. ఏలియా ప్రవక్తకి దేవాది దేవుడు ఎలా దర్శనమిస్తాడంటే భూకంపము ఒకటి, టోర్నడో అంటారు, దాన్ని ఏమంటారు, సుడిగాలులో సుడిగుండము, రైట్. సునామీ ద్వారా రకరకాలుగా దేవుడు ఏం చేస్తాడు? ప్రత్యక్షం అవుతాడంట. యోబుకైతే ఇంకా మహాభయంకరంగా ప్రత్యక్షం అవుతాడు. పెద్ద టోర్నడో, ఎంతో ఎత్తుగా గాలి, సుడిగాలి ఎగురుతూ ఉంటుంది. ఆ సుడిగాలి పెద్దగా వచ్చి నీ ముందు నిలుచుంటే నువ్వు దయ్యం అంటావా, దేవుడు అంటావా? చెప్పండి, నిజం చెప్పండి. రైట్. దేవాది దేవుడు సముద్రం మీద నడుచుకొని వస్తున్నప్పుడు సొంత శిష్యులు ఏమని సెలవిస్తున్నారు? అరే యేసుప్రభు కావచ్చేమో అని ఎవరికైనా ఒక్కడికైనా విశ్వాసం ఉందా? లేదు. అర్థం చేసుకోండి, దేవుడు సర్వము ద్వారా ప్రత్యక్షం అవుతాడు, కానీ నీకు విశ్వాసం లేదు. నీకు విశ్వాసం ఉంటే గాలి శబ్దము ఏదైతే నువ్వు వినగలుగుతున్నావో ఆ శబ్దము ద్వారా నీతో మాట్లాడగలుగుతాడు. అగ్ని ఏ శబ్దం చేస్తుందో ఆ శబ్దము ద్వారా మాట్లాడగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఒక చోట ఉన్నప్పుడు ఆయన శిష్యులు పక్కకు ఉన్నారు. పెద్ద పెద్ద మేఘము కమ్ముకొని, మబ్బులు కమ్ముకున్న ఆ టైంలో ఇంకా థండర్స్ వస్తున్నాయి. థండర్స్ అంటే ఉరుములు, ఉరుములు ఉరుములు వస్తున్నాయి. ఉరుముల శబ్దాలు మనం ఎక్కువగా వినలేం, ఎందుకంటే ఆ శబ్దాలు అనేటివి మనకి చిరాకు పుట్టిస్తుంది, భయంని పుట్టిస్తుంది, భయాందోళన కలగజేస్తుంది. అక్కడున్న యేసుక్రీస్తు ప్రభు ఆ ఉరుముల శబ్దములను చూసి, మీకు ఆ శబ్దము యొక్క అర్థము తెలుసా అని అడిగినప్పుడు అక్కడున్న వాళ్ళు ఏం సెలవించట్లేదు. ఏమని అంటున్నారంట? అది ఏందో, అసలు ఆ శబ్ద తరంగాలలో ఏమని వస్తుంది, అది మబ్బుల్లో క్రియేట్ అయినా అదొక థండర్స్ వాయిస్ అది అని కొంతమంది అంటున్నారు. దేవుడు మాట్లాడుతున్నాడేమో అని కొంతమంది అంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం సెలవిస్తున్నాడు? ఆ ఒక ఉరుము శబ్దములో కలగజేయబడిన స్వరం ఏదైతే ఉందో అది ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్తున్నాడంట. అర్థం చేసుకోండి, అంటే దేవుడు ఉరుము ద్వారా కూడా మాట్లాడతాడు, కానీ ప్రజలు దాన్ని చూసి భయాందోళన చెందడం వల్ల, విశ్వాసములో నుంచి అవిశ్వాసములోకి వెళ్ళడం వల్ల దేవుని స్వరాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారండి. ఈరోజు బై ద గ్రేస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మీ అందరికీ కూడా దేవుని శబ్ద తరంగాలు, ఆయన స్వరము అర్థమయ్యే పొజిషన్లోకి మీరు వెళ్ళుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎక్కడైనా ఉండగలుగుతాడండి. ఆయనను ఆరాధించాలంటే నేను గాలి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడంటే నేను గాలిని పూజించాను, ఎందుకంటే గాలి సృష్టించబడింది కాబట్టి. హల్లెలూయా. నిప్పు ద్వారా, మంట ద్వారా, అగ్ని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడంటే అగ్ని దేవుడు అని నేను చెప్పాను, బికాస్ అగ్ని సృష్టించబడినది కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. చెట్టు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడంటే చెట్టే దేవుడు అని నేను చెప్పను, ఎందుకంటే చెట్టు సృష్టించబడినది కాబట్టి. దేవుడు అలాగా ఏ విధంగా మాట్లాడాడు? కొంతమంది యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి మిమ్మల్ని అందరిని స్తుతిస్తున్నారు, ఓసన్నా 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 అని, వీళ్ళందరినీ శబ్ద తరంగాలన్నిటినీ ఆపివేసే అని యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒకడు అంటాడు. యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? వీళ్ళు ఆపితే కనుక రాళ్ళతో స్తుతింపజేసుకుంటా అంటాడు. అంటే రాళ్ళకు కూడా శబ్దాన్ని ఇవ్వగలిగే సామర్థ్యం దేవునికి ఉందా లేదా? ఉంది. యూ హ్యావ్ ద పవర్. హల్లెలూయా. ఆ రాళ్ళు మాట్లాడినప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు? సరే, దేవుడే స్వయముగా ఆ రాయిని శబ్ద తరంగాలను సృష్టించడం వల్ల ఒక రాయి మాట్లాడినప్పుడు కొంతమంది దయ్యం అంటారు, కొంతమంది దేవుడని మొక్కుతారు. ఈరోజు సృష్టించబడినది మనం మొక్కకుండా సృష్టికర్తను మనం పూజించే వారముగా ఉండాలి అంటే ఆత్మలో దేవుని సెర్చ్ చేస్తే ఆ దేవాది దేవుడు సర్వాంతర్యామి కనుక ఏదైనా ఉపయోగించి మీతో మాట్లాడగలుగుతాడు, ఏదైనా ఉపయోగించి మిమ్మల్ని దీవించగలుగుతాడండి. అట్టి ఆశీర్వాదాలు, అట్టి దీవెనలను మీ ఆత్మలో దేవుడు వర్ధిల్లింపచేయును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ అర్థమవుతుందా? అందరికీ అర్థమవుతుంది, రైట్?
ఇప్పుడు కొంచెం డెప్త్లోకి వెళ్తాం. కొంచెం మెదడు చురుకుగా పెట్టుకొని అది వినాల్సిందిగా మనవి చేస్తున్నాం. రైట్. హల్లెలూయా, హల్లెలూయా. సో నతానియేల్ దేవుడితో మాట్లాడుతున్నాడు. అయ్యా నాతో మాట్లాడు, నీ శబ్దాన్ని నాకు వినిపించు, నువ్వు నాకు కనిపించు. అప్పుడు దేవుడు మాట్లాడలేదు, దేవుడు కనిపించలేదు. ఈయన డిప్రెస్ అయిపోయాడు. దేవుడు ఉన్నాడా లేడా అనే అవిశ్వాసంలోకి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు చూస్తున్నాడా లేదా? చూస్తున్నాడు. మీరు చాలామంది ప్రార్థన చేస్తున్నారు. దేవుడు చూస్తున్నాడా లేదా? దేవుడు వింటున్నాడా లేదా? గట్టిగా చెప్పాలా, గట్టిగా చెప్పాలా? వింటున్నాడు. విన్నప్పుడు దానికోసం మళ్ళీ ఏం చేస్తాం? ఒక విషయాన్ని బట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటున్నాడు అనే విశ్వాసం నీకుంటే నువ్వు మళ్ళీ ఏం చేస్తావు? దానికోసం ప్రార్థన చేస్తూనే ఉంటావా? ఆపివేసి ఇంకో దాన్ని బట్టి ప్రార్థన చేస్తావా? చెప్పాలా, చెప్పాలా? ఒక వాక్యం ఉంటుంది. ఒక వ్యక్తి వాళ్ళ పిల్లలతో వాళ్ళ భార్యతో ఇంట్లో ఉన్నప్పుడు బయట వర్షం పడుతుందంట. బయట వర్షం పడుతున్నప్పుడు వాళ్ళ స్నేహితులు ఏం చేస్తున్నారు? మాకు ఆహారము కావాలి అనే ఉద్దేశాన్ని బట్టి ఈయన దగ్గరకు వచ్చి తలుపు కొడుతున్నారంట. ఏమ్రా, మాకు ఆహారం కావాలి, మేము చచ్చిపోతామేమో, బయట కరువు ఉంది, బయట వర్షాలు పడుతున్నాయి, మేము చచ్చిపోతామేమో, మాకు స్థలం ఇస్తే బాగుంటుంది, ఒక రొట్టె ఇస్తే బాగుంటుందేమో అని ఏం చేస్తున్నాడు? తలుపు కొడుతున్నాడు. ఒకసారికి ఇవ్వలే. అంటే ఒకసారి తలుపు కొట్టిన వెంటనే ఆయన తీయలేదు. ఏమంటాడంట? నేను నా పిల్లలతో ఉన్నాను, నా భార్యతో ఉన్నాను కనుక నేను తలుపు తీయలేను, నాకు కావాల్సిన ఆహారం నా దగ్గరనే ఉంది, నీకు ఇవ్వలేను అనే ఉద్దేశాన్ని బట్టి మాట్లాడుతున్నాడు ఆ వ్యక్తి, లోపడున్న వ్యక్తి. స్టిల్ ఈయన ఏం చేస్తున్నాడు? ఆ తలుపును మరలా కొడుతున్నాడు. ఎప్పటి వరకు ఆ తలుపు కొట్టాడు? తలుపు తీసే వరకు, ఆయనకి ఆహారము అందే వరకు ఏం చేస్తూ వస్తున్నాడు? తలుపు కొడుతూనే ఉన్నాడంట. దాన్ని దేవుని దగ్గర ఏమంటారో ఆలోచించండి. అది దేవునికి ప్రార్థన చేయడమా లేకపోతే అడుక్కోబడమా? చెప్పాలా? కుమారుడు అడుక్కుంటాడా, పనువాడు అడుక్కుంటాడా? చెప్పాలా? సో ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? వాళ్ళ స్నేహితుడితో, బాగా వినండి, దిస్ రెవల్యూషన్. లోన ఉన్న వ్యక్తి స్నేహితుడు, బయట ఉన్న వ్యక్తి స్నేహితుడు, ఇద్దరు స్నేహితులు. లోన ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్నాడు. అరే నాకు రొట్టె కావాలా, నాకు చోటు కావాలా అన్నప్పుడు లోపడున్న స్నేహితుడు, నా కుటుంబం ఉంది నాతో గనుక నేను ఇవ్వలేను, బయటికి రావడం వల్ల నేను కూడా కరువులోకి వచ్చేస్తాను కాబట్టి నేను బయటికి రాలేను, నేను నా పిల్లలతో నా భార్యతో నేను ఉన్నాను అనే ఉద్దేశంతో మాట్లాడినప్పుడు అక్కడ ఆ వ్యక్తి స్నేహము అనే దాని నుంచి ఏ పొజిషన్లోకి వెళ్ళాడంటే అడుక్కునే పొజిషన్, పనివాడి యొక్క పొజిషన్లోకి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పొజిషన్లోకి వెళ్ళినప్పుడు ఆ డోర్ తెరిచే వరకు ఆయన కుడుతూనే ఉంటాడు. దేవుడు మీకు ఇచ్చే వరకు ఏం చేస్తాం? చెప్పాలా? జాబ్ 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 అన్నాడు. కలెక్టర్ ఆఫీస్లా ఉంటారు చూసారా, చుట్టూ తిరుగుతారు. కలెక్టర్ ఆఫీస్ అంటే దేవుడు అనుకోండి ఎగ్జాంపుల్. మనం ఏం చేస్తాం? భక్తులంగా అట్నే తిరుగుతాం, దేవా జాబ్ 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 అని. నాకు కావాలయ్యా, నాకు కావాలయ్యా, నాకు 20,000 జాబ్ కావాలి, నాకు 50,000 జాబ్ కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తం ఎవరివి? మీకు విశ్వాసంతో చెప్పండి, సమస్తం ఎవరివి? పోత బంగారం దొరికింది అనుకో, అట్లనే ఉంటారు మబ్బుగా. చెప్పండి, చెప్పండి, అందరు చెప్పండి. మీ ఇంటికి వెళ్తున్నప్పుడు ఎన్నో ఒక బంగారం కేజీ దొరికింది అనుకోండి, ఏం చేస్తారు? మబ్బుగా ఇట్నే పోతారా? ఏం చేస్తారు? నీ సంతోషం హృదయం నుంచి ఉప్పొంగ చేయబడి నీ మనస్సులో, నీ యొక్క ఫేస్లో ఎప్పుడు చూడలేని సంతోషం ఉంటుందంటే, ఎందుకంటే నీకు దొరికింది ప్రశస్తమైనది. మరి దానికన్నా ప్రశస్తమైనది ఇక్కడ దొరుకుతున్నప్పుడు నీ సంతోషం ఎలా ఉండాలి? అండర్స్టాండ్ దిస్. హల్లెలూయా. బికాస్ దేవుని గురించి నేను ఎక్కువగా తెలుసుకుంటున్న కొద్దీ నా జీవితంలో మరి ఎక్కువ అద్భుతాన్ని నేను తీసుకోగలుగుతాను. గుడ్డివాడు సైతము దేవుని గురించి తెలుసుకొని అద్భుతాన్ని అడిగాడంట. ఎంతో దూరం వెళ్ళిన యేసుక్రీస్తు ప్రభు మరలా తిరిగి ఆయన వైపు చూడగలిగాడే అంటే కేవలము దావీదు కుమారుడా అని పిలిచాడు కాబట్టి. జీసస్ వాజ్ అట్రాక్టెడ్ బికాస్ ఆఫ్ వాట్ హీ వాజ్ నోన్. ఆయన గురించి తెలుసుకున్నాడు కాబట్టే ఆయన అట్రాక్ట్ అయ్యాడంటండి. సో లూసిఫర్ దేవుని దగ్గరికి వెళ్తాడు. లూసిఫర్ అంటే ఎవరు? సాతానుడు దేవుని దగ్గరికి వెళ్తాడా? వెళ్ళాడా? వెళ్తాడు. ఆయనకి చోటు ఉంది.
సాతానుడు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి అడిగే ముందు స్తుతిస్తాడంట. దేవుణ్ణి అడిగే ముందు నువ్వు గొప్పవాడివి, నువ్వు కెరూబులను సృష్టించిన వాడవు, నువ్వు మహిమ కలిగిన వాడవు, నువ్వు ఇది నువ్వు అది అని దేవుని గురించి తెలుసుకొని ఆయనని పొగిడి స్తుతించి ఆయనను మహిమపరిచిన తర్వాత లూసిఫర్ ఏం చేస్తాడు? అగో యోబు ఉన్నాడు కదా, నేను హింసిస్తానన్న. ఉచ్చుకం రావడమే అడగడు, అడుక్కునేటోళ్ళలాగా స్తుతిస్తాడు. ఆయన గురించి వివరణ ఏదైతే తెలుసుకున్నాడో దాన్ని గమనించి ఆయనను మహిమపరుస్తాడు. మనము ఆయనను మహిమపరిచే ప్రోటోకాల్ స్పిరిచువల్ రెలంలో అందరికీ నియమము చేయబడిందంట అండి. లూసిఫర్ అలాంటి సాతానుడే దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి పొగిడి దేవునికి సమస్త మహిమని ఇచ్చిన తర్వాత అడుక్కుంటాడంట. అంతెందుకండి, సేన అనే దయ్యం ఒక వ్యక్తికి పట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభు సాక్షాత్తుగా ఒక దగ్గర అడుగు పెట్టిన వెంటనే ఆ దయ్యం డనడనా వచ్చేసి, సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నీతో నాకేం పని అనలే, సర్వోన్నతమైన దేవుని అంటే గుర్తుపట్టిందా లేదా? మనం తండ్రి అని అన్నప్పుడు ఏం ఫీలింగ్ ఉండదు. తండ్రి నీకు వందనాలు, స్తోత్రం అయ్యా, నీకు స్తోత్రం, అయిపోయి స్టార్ట్ అయింది. అంటే ఎవరికి ప్రార్థన చేస్తున్నావు? ఆయన యొక్క ప్రేరేపణ నీలో ఎలా పనిచేస్తుంది, ఆయన స్పర్శ, ఆయన ఉనికి నీలో ఎలా పనిచేస్తుందో అది తెలియకుండా నువ్వు ప్రార్థించటంలో ఏ ఒక లాభము లేదని నేను ప్రకటిస్తున్నాను. దయచేసి ఆయన గురించి తెలుసుకొని నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో నువ్వు అద్భుతముగా మార్చబడతావంట. యు బికమ్ ద మిరాకిల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది వాక్యం అర్థమవుతుందని? అమావాస్యకి పౌర్ణానికి ప్రార్థన చేసేటోడికి దేవుడు కూడా అమావాస్యకు పౌర్ణానికి పలుకుతాడంట. అమావాస్యకి పౌర్ణానికి సమస్యలు వస్తాయా? రోజు వస్తుంటుందా? కానీ దేవుడు మాత్రం అమావాస్య పౌర్ణానికి అద్భుతం చేస్తాడు. ఎందుకు దేవుడు అమావాస్యకి పౌర్ణానికి అద్భుతం చేస్తాడంటే వీడి ప్రార్థన కూడా అమావాస్యకి పౌర్ణానికే చేస్తాడు. అంటే అర్థం ఏంటంటే 15 రోజులకు ఒకసారి చేస్తాడు. హల్లెలూయా. ఏంటిది? ప్రార్థన, దేవునితో సహవాసం. కొంతమంది అమావాస్య పౌర్ణమి కూడా కాదు, నెలమాసకం అంటారు దాన్ని, నెలకి ప్రార్థన చేస్తాడు. కొంతమంది సంవత్సరానికి ప్రార్థన చేస్తారు. ఏ రోజు? క్రిస్మస్ జనవరి 1కి, రైట్? ఈ ప్రార్థనలు చేయడం వల్ల దేవాది దేవుడు మనలో పనిచేయడండి. హల్లెలూయా. వీ హ్యావ్ టు ప్రే ఎవ్రీ డే. ప్రతిరోజు ఎలాగైతే సూర్యుడు ఉదయిస్తున్నాడో, ప్రతిరోజు ఎలాగైతే నువ్వు లేచిన తర్వాత కొత్త ధనాన్ని నువ్వు దేవుడు కల్పిస్తున్నాడో, దాట్స్ ద మూమెంట్ ఫర్ యూ టు ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ రోజే నీ రోజుగా దేవుడు ఉద్భవిస్తున్నాడు. నేడే రక్షణ దినము. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రార్థన, ఆయన నతానియేలు ఏమని ప్రార్థన? నీతో మాట్లాడాలయ్యా, నాకు నువ్వు కనిపించు, నీ వాక్యం నాకు ఇవ్వండి, నీ జ్ఞానం నాకు ఇవ్వండి, అంతేకాని నాకు సుఖం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, జాబు, ఉద్యోగాలు, మ్యారేజ్, ఇట్లా అన్ని కోరికలు పెట్టుకొని దేవా నీకు స్తోత్రం అన్నప్పుడు ఆయన ఇస్తాడేమో కానీ ఆయన నీతో ఉండడండి. అండర్స్టాండ్ వాట్ ఐమ్ ప్రీచింగ్. హల్లెలూయా, హల్లెలూయా. వెయిట్, ఒక పర్సన్ రండి, మీకు ఇలిస్ట్రేషన్ చేసి చూపిస్తాను. ఫాస్ట్ ముక్కలు ముక్కరించి. హల్లెలూయా. కనిపిస్తున్నాడా మన భక్తుడు? కనిపిస్తున్నాడా? రైట్. ఈజ్ ఆస్కింగ్ టు ద లార్డ్. బాగా వినండి, ఇది మీకు అర్థమైతే ఆత్మీయత అర్థమవుతుంది. ఈయన ఏమడుగుతున్నాడంటే దేవుణ్ణి, అయ్యా నీ శక్తి కావాలా, నీ అద్భుతం కావాలా, అండ్ ఆల్సో మంచి ఉద్యోగము, మంచి ఆరోగ్యము, నా పిల్లలు, నా కుటుంబం అంతా కూడా చల్లగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. రైట్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ కపటముతో ప్రార్థిస్తున్నాడు. ఎట్లా చేస్తున్నాడు? దేవా నీ రాజ్యాన్ని ఎలా కట్టాలో నాకు నేర్పించు అనే ప్రార్థన కాదు, నా రాజ్యాన్ని ఎలా కట్టుకోవాలని నేర్పించే ప్రార్థన. అంటే నా రాజ్యం అంటే నా కుటుంబం, నేను నా పిల్లలు బాగుంటే సరిపోతుంది, రైట్? నా కొడుకు నా బిడ్డ బాగుంటే సరిపోతుంది, నా తల్లిగారు నా తండ్రి గారు నా అన్న నా తమ్ముడు నా అక్క అందరూ నా వాళ్ళు బాగుంటే మంచిగా నేను బ్రతకగలుగుతాను, నీకోసం బ్రతుకుతానని ఒక సంకల్పంతో ప్రార్థిస్తున్నాడు. దాంట్లో కపటము కలదు. ఆ కపటముతో ప్రార్థిస్తున్నాడు కనుక దేవుడు నేను రిజెక్ట్ చేయడండి. బాగా వినండి, గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ లవ్. బాగా వినండి, దేవుడు ఈయన ఏదైతే ప్రార్థిస్తున్నాడో శరీర సంబంధమైన ప్రార్థనలు అన్నిటినీ దేవాదేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఉద్యోగం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, సిరి సంపదలను ఇస్తాడు, పిల్లలను ఇస్తాడు, అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తాడు. బట్ ఎప్పుడైతే ఈ వ్యక్తిని దేవుడు దీవిస్తాడో దీవిస్తూ వెళ్తాడు.
అందరికి అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నా, ఈ వ్యక్తిని దేవుడు దీవించి ఉండడు. దేవుడు ఈ వ్యక్తిని దీవించి వెళ్తాడు. ఈ వ్యక్తి దగ్గర దేవుడు లేడు. ఏమున్నాయండి? ఏమున్నాయి? దీవించబడ్డవాడు, ఆశీర్వదించబడ్డవాడు, దేవుడు లేకుండా. అండర్స్టాండ్? అందరికి అర్థమవుతుందా? అందరికి అర్థం అంటే ఆత్మ సంబంధమైన దేవుని రాజ్యము కొరకు ప్రయాస పడకుండా ఏవైతే మనము సహజముగా శరీర సంబంధమైన విషయంలో ప్రార్థన చేస్తున్నామో దేవుడు అన్నిటిని ఇవ్వగలుగుతున్నాడు, అన్నీ ఇస్తాడు. దేవుడు కాబట్టి, తండ్రి కాబట్టి, విశ్వాసము నీకు ఉంది కాబట్టి దేవుడు అన్నిటిని ఇవ్వగలుగుతాడు. కానీ దేవుడు నీతో ఉన్నాడా? హల్లెలూయా. అన్నీ ఇస్తాడు. కొంతమంది ఉపవాస ప్రార్థన చేస్తారు. ఎలాగంటే, అయ్యా నేను ప్రాఫిట్ లాగా వాడబడాలని. ఈ అభిషేకం ప్రవక్తకి ఇచ్చారో యేసు నామంలో నా మీద అలే వచ్చునుగా, నేను చేతేస్తే స్వస్థతలు జరగాల, నోటి విప్పితే ప్రవచించాలా, నా కళ్ళు దర్శనాలు చూడాలా. అనాయింటింగ్ వస్తుంది. వెన్ గాడ్ హ్యాస్ రిలీజ్ అన్ అనాయింటింగ్, దేవుడు అభిషేకాన్ని ఎప్పుడైతే ఇస్తాడో అభిషేకాన్ని మాత్రమే ఇస్తాడు, ఆయన ఉంటాడని వాగ్దానం చేయడు. బాగా గుర్తుపెట్టుకోండి. గాడ్ ఈజ్ నాట్ విత్ హిమ్ బట్ వాట్సో ఎవర్. దేవునికి సంబంధమైన నూనె ఇతని మీద పోయబడింది, కానీ దేవుడే ఇతని మీద ఉన్నాడని చెప్పలేను. ఎంతమందికి అర్థమవుతుంది? అభిషేకాన్ని కోరుకున్నవాడు అభిషేకం మాత్రమే పొందగలడు, అభిషక్తుణ్ణి కాదు. అండర్స్టాండ్? క్రీస్తు అనేవాడు అభిషేకం పొందినవాడు కాదు, అభిషక్తుడు. అభిషక్తుడు నీతో ఉండాలి. ఏ వరమైతే దేవుడు ఇచ్చాడో ఇచ్చినవాడు నీతో ఉండాలి. వరంతో నీకేం పని అండి? హల్లెలూయా, హల్లెలూయా. యు విల్ సీ థింగ్స్. బాగా వినండి. కొన్ని వరాలు ఉంటాయి. దర్శనం చూసే వరం. ఎంతమందికి ఆశ ఉంది? అడగాలని. ఎంతమందికి ఆశ ఉంది? నేను దర్శనాలు చూసే వరం నాకు కావాలని. ఆశ లేదా? నాకైతే ఉందండి. ఆశ లేదా? నేను అన్నిటినీ ఆత్మ జ్ఞానముతో, ఆత్మ నేత్రాలతో చూడాలి అనే ఆశ, ఆ వరం పొందుకోవాలని ఆశ మీకుందా? లేదా? ఉందా లేదా? ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చినప్పుడు తన అర్థం చెప్పేస్తాం, నీ కడుపులో ఇది ప్రాబ్లం ఉందని. స్కానింగ్ తీయలే, నాకు కళ్ళు చూసాయి, ఆ వరం ఉంది. అవునా కాదా? ఆ వరం మాత్రమే ఉంది. ఏముంది? వరం. బికాజ్ ఆయిల్ ఇచ్చాడు దేవుడు, గిఫ్ట్ ఇచ్చాడు, ఆ గిఫ్ట్ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదైతే దర్శనము చూసే వరాన్ని ఈ బిడ్డ కళ్ళకు నేను ఇచ్చానో, బాగా విన్నాను, అప్పటి నుండి ఈ వ్యక్తి దర్శనాలు చూస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేనిని బట్టి దర్శనము చూస్తున్నాడంట? దేవుడు ఇతనికి శక్తినిచ్చాడు దర్శనం చూడాలని. హల్లెలూయా. మీకు కూడా దేవుడు ఇచ్చునుగాక. ఎంతమంది పొందుకుంటున్నారండి? దర్శనము చూసే శక్తి మీకు కూడా కావాలా లేదా? కావాలా లేదా? రైట్. యేసుక్రీస్తు ప్రభు ఇతని దగ్గరకు వచ్చి దర్శనాన్ని ఇచ్చే వరం ఈ వ్యక్తికి ఇచ్చాడు. అప్పటి నుండి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? బాగా విన్నాడు. ఏం చేస్తున్నాడు? దర్శనము చూస్తున్నాడు. ఏ నొప్పి ఎలాగుంది, ఏ రోగం కలిగిన స్త్రీ, ఏ వ్యాధి కలిగిన పురుషుడు, ఎలాంటి వ్యక్తి, ఎవ్రీథింగ్ ఈ కెన్ అనాయింటెడ్ టు పర్సీవ్ ఎవ్రీథింగ్. సో అనాయింట్ చేయబడ్డాడు, అన్నిటినీ చూసే శక్తి కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు ప్రభు శక్తిని మాత్రమే ఇచ్చాడు. యేసు ప్రభు అతని దగ్గర లేడండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను యేసయ్యగా ఉన్నాను అనుకోండి. ఇప్పుడు నేను ఇతనికి వరం ఇవ్వలేదు, ఇతని చోటుకి నేను వచ్చాను, రీప్లేస్మెంట్ చేశాను. రైట్. అందరూ నన్ను చూస్తున్నారా, ఈ వ్యక్తిని చూస్తున్నారా? కానీ ఈయన నా వెనుకున్న వ్యక్తి కూడా నా కళ్ళతో నిన్ను చూస్తున్నాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. ఇతనికి వరం లేదు, అభిషేకం లేదు, శక్తి లేదు, కానీ యేసుప్రభు ఉన్నాడు. యేసుప్రభు ఉన్నాడు కాబట్టి ఏం చేస్తున్నాడంట? నా కళ్ళతో, యేసుక్రీస్తు కళ్ళతో ఇతడు చూస్తున్నాడంట. అండర్స్టాండ్ దిస్. దర్శనం అవసరమా అండి ఈయనకి? ఇప్పుడు దర్శనాలు రావాలా, కళలు రావాలా? ఇతనికి దర్శనము చూసే వరము కాదుగా. ఏంటంట? యేసుప్రభు కనులు వచ్చాయి. బికాస్ ఇతనిలో యేసుప్రభు నివసించాడు, సావాసము చేసి ఉన్నాడంట. ఆ గ్రేస్ మీ అందరికీ రావాలని నేను ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటనలో వాక్యం సెలవిస్తుంది, ఐ నాక్ ద డోర్, ఓపెన్ ఇట్. నేను తలుపు తట్టుతున్నాను, మీరు తీయుడి. నేను, నా తండ్రి వచ్చి
మీలో సావాసము చేస్తానంటాడండి. అంటే నాకు చోటు ఎక్కడ లేదు. మనిషి కుమారుడిగా, దేవుని కుమారుడిగా ఈ భూలోకములో, ఆకాశంలో నేను ఎక్కడ నివసించాలన్నా కానీ నాకు చోటు ఇష్టం ఉండట్లేదు. కానీ ఒకే చోటు నాకు ఇష్టం. అదేంటి? నీ హృదయం అండి. నీ హృదయం మాత్రమే అది దేవునికి ఆలయముగా ఆయన ప్రతిష్ఠించుకున్నాడు. ఆకాశానికి ఎక్కిపోయినప్పటికీ కూడా ఆయన ఉండాల్సిన చోట ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తున్నాడంటే ఖచ్చితంగా నీ హృదయాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు, నీ హృదయంలో ఉండటానికి. సో నీ హృదయాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నాడు. ఎందుకో తెలుసా? నీ హృదయంలో ఉండటానికి. ఆ హృదయం ఏదైతే ఉందో యేసు ప్రభుకి చోటు ఇవ్వగలిగితే, ఆ దేవాది దేవుడు నీలో ఉంటే నువ్వు యేసు ప్రభు ద్వారా ఈ లోకాన్ని చూడగలుగుతావండి. యేసు ప్రభు కనుల ద్వారా ఈ లోకాన్ని చూడగలుగుతావు. మోసాన్ని పసికట్టగలుగుతావు. ప్రతిదీ కూడా నిబద్ధతతో దేవుని శక్తిని ఆశ్రయించి దేవాది దేవుడిగా నువ్వు ఈ లోకంలో పనిచేస్తావంట. హల్లెలూయా. లెట్ ద సేమ్ గ్రేస్ బి అంటు ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ అర్థమవుతుందా? అందరికీ అర్థమవుతుందా? యేసయ్యా నాతో మాట్లాడు అన్నప్పుడు యేసు ప్రభు నీతో మాట్లాడి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? ఒకప్పుడు 2 గంటలు ప్రార్థించేవాడిని, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? ఒకప్పుడు సువార్త ప్రకటించేవాడిని, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? అంటే ఒకప్పుడు దేవుడు నీకు తోడై ఉన్నాడు, ఇప్పుడేమో లేడా అని అంటే విశ్వాసం లేదు నీకు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈరోజు మీ అందరి కోసం ప్రార్థిస్తాను. ఏంటంటే దేవుడు మీకు తోడై ఉండాలి, దేవుడు మీలో నివసించాలి, ఆ దేవుడు మీలో వర్క్ అవ్వాలి, ప్రత్యక్షపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుడు మీ దగ్గరకు వచ్చినప్పుడల్లా ఆయన అనుకుంటూ ఉండాలి, నేను దేవుని దగ్గరికి వెళ్తున్నా అని. అర్థం చేసుకోండి. సాతాను ఎవరినో ఆరాధించదా, నిన్నే ఆరాధిస్తుంది. బికాస్ సాతాను కనులు అలా తయారు చేయబడ్డాయి. God has designed Lucifer eyes to be the eyes of Jesus Christ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎంత పాపము చేసినా సాతాను అపవిత్రపరచబడట్లేదంట. అర్థం కాదు ఇట్లాంటి మర్మాలు చెప్పి వేస్ట్ అయ్యేది. ఎంత పాపము చేసినా దేవదూతలాగానే ఉందంట. దేవునికి కన్ఫ్యూజ్ అయిపోయి ఇన్ని పాపాలు చేస్తున్నాడు, అసలు చీకటి కొంచెమైనను నాకు కనిపించట్లేదు. ఇది కాదు, నువ్వు అపవిత్రుడు అని దేవుడు చెప్పించేదాకా ఆయన అపవిత్రుడు కాలేదంటండి. అండర్స్టాండ్ వాట్ ఐ మీన్? హల్లెలూయా. ఎందుకు చప్పట్లు కొడుతున్నారో మీకే తెలియాలి. నేను మళ్ళీ మీకు మర్మం తెలియపరుస్తున్నా. సాతానుడు ఎంత పాపము చేసినా, అంటే దేవుని దూతగా ఉన్న ఆ లూసిఫర్ రకరకాలుగా అక్రమం చేసిన, పాపము చేసిన అపవిత్రపరచబడలేదంట. చీకటి కొంచెమైనను కనిపించట్లేదంట దేవునికి. ఇక దేవుడు ఒక మాట అన్నాడు దేవదూతను చూసి, ఇప్పటి నుంచి నువ్వు అపవిత్రుడవు. ఆ మాటను బట్టి అపవిత్రుడయ్యాడంట, పాపాన్ని బట్టి కాదు. సో వెన్ గాడ్ సైస్, ఎప్పుడైతే అదే దేవుడు నువ్వు పరిశుద్ధుడవు అని సెలవిస్తే, అదే దేవుడు నువ్వు ఐశ్వర్యవంతుడు అని సెలవిస్తే, అదే దేవుడు నీకు ఆరోగ్యము కలిగిందని సెలవిస్తే, అది ఎప్పటికి ఉంటుందా? ఉండదా? ఉంటుంది. నీ విశ్వాసాన్ని బట్టి అది ముడిపడిందంటండి. నీ విశ్వాసం ఎంత ఎదుగుతుందో దేవుని స్వరం అంతగా నీలో పనిచేస్తుందంట. లెట్ ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, దేవుని ఒక స్వరము నీ ఒక హృదయములో యేసుక్రీస్తు నామంలో ప్రవహించును గాక. లెట్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ ఫ్లో ఇంటూ యువర్ హార్ట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. చప్పలు కొట్టి ఏమైనా పంచుతామండి. హల్లెలూయా, హల్లెలూయా. సో చాలామంది ప్రజలు దేనికోసం దేవుని దగ్గరికి వస్తున్నారంటే ఆశీర్వాదాల కోసం, దీవెనల కోసం. దేవుడు ఇవ్వడు ఆశీర్వాదం అంటే ఇస్తాడు, కానీ దేవుడు ఉన్నాడా నీతో, నీలో, నీ దగ్గర? హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అర్థమవుతుందా? ఈరోజు వాక్యం అర్థమవుతుందా? ఆశీర్వాదం వద్దు అనట్లేదు, ఆశీర్వాదం అవసరం. నీకు అవసరం అని తండ్రికి తెలియదా? మత్తయి సువార్త 6లో అంటాడు, నువ్వు ప్రార్థించక మునిపే ఏంటివో దేవుడికి ముందే తెలుసు. మరి ముందే తెలిసినోడు ఇవ్వచ్చు కదా అని అంటే విశ్వాసాన్ని పరీక్షించే దేవుడు కనుక విశ్వాసముతో ప్రార్థించేదాకా ఆయన వేచి చూస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనకు కావాలా? అభిషేకం, ఆశీర్వాదం, ఉద్యోగాలు మాత్రమే కావాలి. దేవుడు కావాలి. వి నీడ్ గాడ్. ఎప్పుడైతే దేవుని ఎక్కువ తెలుసుకుంటావో ఆయన మిమ్మల్ని వెంబడిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కృపాక్షేమములే నా వెంట వచ్చు. హల్లెలూయా. అందరికీ వాక్యం అర్థమైందండి. నతానియేల్
దేవుని వైపు చూస్తూ నాతో మాట్లాడు యేసయ్య, నన్ను దర్శించు, నీ ముఖ దర్శనం నాకు చూపించు అనే ఆ వ్యక్తి సేమ్ మీరు కూడా కొన్నిసార్లు అలానే ప్రార్థించవచ్చు. దేవుడు ఏ ఆన్సర్ ఇవ్వకపోవచ్చు, కానీ ఇచ్చాడా లేదా అది మీకు అర్థం అవ్వట్లేదు. యేసు ప్రభు నతానియేలు చూసి, నువ్వు చెట్టు దగ్గర ఉన్నావు కదా, నేను కూడా అక్కడనే ఉన్నాను, నీ ముఖ దర్శనం చూపి అన్నప్పుడల్లా నేను చూపిస్తూనే ఉన్నాను, నువ్వు చూడట్లేదు నా ముఖ దర్శనాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్వరము వినిపించు అన్నప్పుడల్లా వినిపిస్తూనే ఉన్నాను, బట్ నువ్వు వినట్లేదు నా స్వరాన్ని. ఎప్పుడు ఆయన ముఖ దర్శనాన్ని స్వరాన్ని విన్నాడంట ఆ నతానియేలు? దేవాది దేవుడు శరీరాధారిగా వచ్చినప్పుడు ఆయనకు దేవుడు అర్థమయ్యాడంటండి. ఈరోజు దేవుడు మీకు శరీరాలు ఎందుకు ఇచ్చాడంటే అనేక ప్రజలకు దేవుడు అర్థవంతముగా ఉండటానికి మీకు దేవుడు శరీరం ఇచ్చాడంట. ఆ శరీరము ద్వారా ప్రజలకు దేవుడు అర్థమయ్యేలాగా మీ శరీరం అభిషేకించబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వాక్యం అర్థమైందా? రిస్ట్రిక్షన్స్ హ్యాస్ టు బి ఫాలోడ్. దేవుడు కలుగజేసిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వండి. దేవుడు చెప్పిన నిబద్ధత సంబంధమైన వాక్యాలు విని మనం పాటించకుండా దేవుని దగ్గరకు వచ్చి అద్భుతము చెయ్యానన్నప్పుడు చేసినప్పటికీ అద్భుతం మాత్రమే నీతో ఉంటుంది, కానీ దేవుడు ఉండకపోవచ్చండి. సో మనకి ముఖ్యముగా అద్భుతానికన్నా ముఖ్యముగా దేవుడు నాకు తోడై ఉండాలి, నాతో ఉండాలి అనే సంకల్పంతో ప్రార్థిస్తే కనుక దేవుడు నీ పక్షమున ఉంటే విరోధి ఎవడు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ పక్షమున ఉంటే విరోధి ఎవడు? దేవుని వరాలు నీ పక్షముగా ఉంటే విరోధి ఉంటాడు, అద్భుతాలు నీ పక్షమున ఉంటే విరోధి ఉంటాడు, ఆశీర్వాదములు నీ పక్షముగా ఉంటే విరోధి ఉంటాడు, కానీ దేవుడు నీ పక్షముగా ఉంటే విరోధి ఎవడు? ఈ వాక్యాన్ని బట్టి మీరు దీవించబడ్డారండి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఐ వాంట్ టు గివ్ ద ప్రొఫెసీ. సో ఈ దేవుణ్ణి తెలుసుకునే విధానంలో అందరు ఫెయిల్ అవ్వకండి. ముఖ్యంగా మీ అందరికి సెలవిస్తున్నా, ప్రతి ఒక్కరు కూడా క్షయమైన ఆహారము కొరకు కష్టపడకూడదు, కానీ అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి అని వాక్యం సెలవిచ్చినట్టుగా దేవుణ్ణి తెలుసుకోవాలనే ఆశ ప్రేరేపణ కలిగి ఎవరైతే ముందుకెళ్తారో రాకల్లో వాళ్ళు మాత్రమే ఎత్తపడతారు. అండ్ సెకండ్, రేపటి రోజు జరగబోయే ప్రతి యుద్ధాలు, రేపటి రోజు జరగబోయే ప్రతి విధమైన అపాయాలు ఏవైతే ఈ లోకంలో రాబోతున్నాయో అది మీ వరకు కూడా వస్తాయి కనుక అది జయించాలి అంటే మీరు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇప్పటి నుండి సిద్ధపాటు లేరు అని అనుకోండి, దాని నుండి కాపాడేవాడు ఎవడు ఉండడు. బాగా గుర్తుపెట్టుకో. అందుకే అభిషేకం నిన్ను కాపాడదు, దేవుడు నిన్ను కాపాడతాడు. ఎందుకంటే అభిషేకము బుద్ధి లేని కన్యక కూడా అభిషేకం ఉంది, కాపాడిందా? కాపాడలే. బుద్ధిగల కన్యకకు అభిషేకం ఉంది, బట్ అభిషేకంతో పాటు దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడు. ఆ దేవుడు ఎలా తోడై ఉన్నాడంటే దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు చేశారు కనుక దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడు. ఏం చెప్పినట్టుగా చేశారు? 5 నిమిషాలు ప్రార్థన చేసేవాడు 10 నిమిషాలకి మార్చబడ్డాడు, గంట సేపు ప్రార్థించేవాడు 2 గంటలకు మార్చబడ్డాడు. అంటే ఒకే పాత్రలో నూనె తీసుకోపోయిన బుద్ధిగల స్త్రీ కన్నా ఎక్కువగా 2 పాత్రలుగా నూనె తీసుకోపోయింది బుద్ధి కలిగిన స్త్రీ. అంటే అక్కడ 2 పాత్రలను వాళ్ళు ఎన్నుకున్నారు, వాళ్ళు నిశ్చయించుకున్నారంటే ఉద్దేశం ఏంటి? దేవుడు చెప్పిన దాన్ని వీళ్ళు అవలంబించారు, పాటించారు కనుక దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడు. రాకల్లో వాళ్ళు ఎత్తబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ ఎత్తబడాలంటే దేవుడు చెప్పినట్టుగా ఖచ్చితంగా మీరు పాటించి వింటే కనుక 100% యు ఆర్ గోయింగ్ టు బి రాప్చర్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు అనేకమైన అద్భుతాలు మీలో చేయగలడు, కానీ కొన్నిసార్లు చెయ్యడు. ఎందుకు చెయ్యడంటే దేవుడు నీకు అవసరం కాబట్టి, దేవుడు నీ దగ్గరికి రావాలనుకుంటున్నాడు కాబట్టి, దేవుడు నీ దగ్గరికి వచ్చి తోడై ఉన్నానని వాగ్దానము చెప్పడానికి అద్భుతం చేయడం. అద్భుతము చేస్తే దేవుని స్తుతిస్తాం. థ్యాంక్ యూ జీసస్ బికాస్ ఆఫ్ ద మిరకిల్. నాకు అద్భుతము చేసినందుకు స్తోత్రం యేసయ్యా అని నతానియేలులాగా స్తుతించగలవేమో, కానీ అద్భుతము లేకుండా కూడా స్తుతించగలిగే మనసు నీలో రావాలంటే అద్భుతం దేవుడు చెయ్యడండి. అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్. హల్లెలూయా. ఎప్పుడు చేస్తాడు అద్భుతాలు చేసే దేవుడు అంటే ఎప్పుడు అద్భుతాలు చేసే దేవుడైనా కాదు. సమ్ టైమ్ ఈ డిలేస్ ద మిరకిల్స్ బికాజ్ యూ నీడ్ గాడ్. అన్యులు దేవుని దగ్గరికి వస్తారు, అద్భుతాన్ని పొందుకుంటారు. ప్రతి ఆదివారము అన్యులు దేవుని దగ్గరికి రారు. ఆదివారం ఎవరెవరు వస్తుంటాం? దేవుని బిడ్డలముగా ఆదివారం దేవుని దగ్గరికి వస్తాం. అద్భుతాన్ని తీసుకోవడానిక, దేవుని తీసుకోవడానిక? రైట్. అన్యులు
దేవుని తీసుకోవడానికి కాదు, అద్భుతాలను తీసుకోవడానికి. అద్భుతాలు తీసుకున్నవాడు ఇంకా ఏం తీసుకోవాలా? దేవుణ్ణి తీసుకోవాలి. దేవుణ్ణి తీసుకున్నవాడు ఇంకా తీసుకుంటూనే ఉండాలా, హెచ్చించబడాలా, తెలుసుకుంటూ ఉండాలా. అనేక కార్యాలలో దేవుడు మిమ్మల్ని ఉద్భవింపజేసేలాగా ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కార్యము ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. రకరకాల ప్రజల యొక్క చెవులు గింగురుమనేలాగా మీకు సాక్ష్యాలు దేవుడు తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వాక్యం అర్థమైందా? ఈ వాక్యాన్ని బట్టి మీరందరూ పవిత్రులుగా ఉన్నారని నిశ్చయిస్తూ దేవుడి వాక్యం దీవించి మనందరిలో స్థిరపరచునుగాక.